ఏపీలో 1300 కోట్ల పెట్టుబడులతో లూలు ఇంటర్నేషనల్ మాల్. ఏపీలో మొదటి లూలు మాల్ ఏర్పాటు కాబోతోంది. ఈ మేరకు ప్రభుత్వం స్థలం కేటాయించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఐఐసి ద్వారా లూలు గ్రూప్నకు భూ కేటాయింపులు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 13.43 ఎకరాలను ఏపీ ఐఐసికి బదలాయించాలని వీఎంఆర్డీఏకు ఆదేశాలు జారీ చేసింది. విశాఖలో లూలు గ్రూప్ నిర్మించనున్న షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ల నిర్మాణానికి భూమి కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయి మాల్ నిర్మాణం పెట్టుబడులకు ఎస్ఐపిబిలో ఆమోదించినట్లు పరిశ్రమల శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లూలు గ్రూప్ను సంప్రదించక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఓకే చెప్పింది. ఈ ఏడాది జనవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో లూలు గ్రూప్ సంస్థల అధినేత అమరావతిలో సమావేశమయ్యారు. ఈ మేరకు విశాఖపట్నంలో లూలు మాల్ కోసం స్థలం కేటాయించారు. విశాఖపట్నం మాత్రమే కాదు, మరో 2 చోట్ల మాల్స్ ఏర్పాటు చేసే ఆలోచనలు ఉన్నారట. విశాఖపట్నంతో పాటుగా అమరావతి, తిరుపతిలో కూడా మాల్స్ ప్రారంభించాలని భావిస్తున్నారట. ఇదే అంశంపై విశాఖపట్నం జిల్లా నుంచి మా బీబీఎస్ న్యూస్ సీఈఓ వెంకటరమణ మరింత సమాచారం అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో లూలు సంస్థ యాజమాన్యంచే భారీ పెట్టుబడులతో ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు 2023లో ఆంధ్రప్రదేశ్లో ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం దీనిపై పూర్తిగా ఆరా తీసి దీనికి కొంత మేరకు భూములు కూడా కట్టబెట్టే పరిస్థితి కూడా ఉంది. అయితే దాదాపుగా ఈ లూలు యాజమాన్యం సంస్థ ఇంటర్నేషనల్ మాల్ కట్టడానికి విశాఖ తీరాన్ని ఒప్పందం చేసుకుంది. దాదాపుగా 13 ఎకరాల్లో ఈ యొక్క లూలు యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ఐటీ శాఖ, పరిశ్రమల శాఖ మంత్రి దాదాపుగా అమర్నాథ్ దీనికి కొంత సూచనలు చేశారు. అంటే దాదాపుగా 99 ఏళ్ల లీజ్ ఇమ్మని లూలు యాజమాన్యం కోరిన చేత ఇది సాధ్యం కాదంటూ అప్పుడు ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ తిరస్కరించే పరిస్థితి అయితే మనం గతంలో మీడియాలో చూసాం. ఈ నేపథ్యంలో ఏంటంటే ఇప్పుడు మళ్ళీ దాదాపుగా 100 ఎకరాలు అంటే 13 ఎకరాలు 100 కోట్ల రూపాయలతో దాదాపుగా 1300 కోట్లతో ఈ యొక్క ఎస్టిమేషన్తో లూలు ఈ యొక్క మాల్ ఇంటర్నేషనల్ మాల్ అనేది ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. అయితే గతంలో ప్రభుత్వం దీన్ని నిరాకరించే పరిస్థితి అయితే కనిపించింది. ఎందుకంటే మొదట్లో సంస్థ ప్రారంభించిన నుంచి కూడా కట్టాలని కూడా అప్పుడున్న ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ ఈ లూలు యాజమాన్యం ముందు పెట్టిన నేపథ్యంలో అయితే దానికి సమ్మతం అయితే లేదండి. లూలు యాజమాన్యం దీన్ని తిరస్కరించింది. ఎందుకంటే మేము సంస్థ స్టార్ట్ చేసి దాదాపుగా 3 ఏళ్లలో పూర్తి చేసిన తర్వాతే ప్రభుత్వానికి ఎలాంటి రుసుము కడతామంటూ కూడా అప్పుడు లూలు యాజమాన్యం చెప్పిన నేపథ్యంలో అప్పుడు ప్రభుత్వం దీనికి సెసేమరంటూ కూడా తిరస్కరించే పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దాదాపుగా అమరావతిలో దీనికి సంబంధించిన లూలు యాజమాన్యం సీఎం చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు 1300 కోట్లతో పెట్టుబడితో ఈ లూలు మాల్ ఇంటర్నేషనల్ మాల్ అనేది ఏర్పాటు చేయడానికి అయితే ఒప్పందం అయితే కుదుర్చుకుందని చెప్పొచ్చు. అయితే దాదాపుగా విశాఖ తీరంలో దీనికి 13 ఎకరాలు ఇప్పటికే అనుమతి ఇచ్చిందంటూ కూడా మనకి తెలుస్తుంది. కొంత వివరాలు తెలిసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా తిరుపతి, విజయవాడ ఇలాంటి ప్రధాన నగరంలో ఈ లూలు మాల్ అంటే ఇంటర్నేషనల్ ఈ యొక్క షాపింగ్ మాల్ కట్టడానికి అయితే అనుమతులు అయితే తీసుకుందని చెప్పవచ్చు. ఈ యొక్క షాపింగ్ మాల్లో దాదాపుగా మల్టీప్లెక్స్ సినిమా థియేటర్, అదేవిధంగా ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరమైన ప్రతి ఒక్క వస్తువు కూడా ఈ యొక్క ఇంటర్నేషనల్ మాల్లో దొరుకుతుందంటే కూడా లూలు యాజమాన్యం కూడా ప్రభుత్వంకి ముందుకి తీసుకొచ్చింది. దాదాపుగా చూసుకుంటే గత ప్రభుత్వం దీన్ని తిరస్కరించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి దీన్ని ఆహ్వానించింది. ఎందుకంటే ప్రజలకి దీన్ని ప్రభుత్వం కాకుండా ప్రజలకి ఎట్లాంటి ఉపాధి కల్పించాలనే ఒక ధ్యేయంతోనే ఈ యొక్క ఎన్డీఏ కూటమి దీనికి అనుమతి ఇచ్చిందంటే కూడా విశ్వనీయ వర్గాలు అయితే మనకు తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో విశాఖ తీరం వెంబడిలో ఉన్న మాల్ అనేది తలపించే పరిస్థితి. అది తిరుపతి, విజయనగరం ఈ 3 మహానగరాల్లో కూడా ఈ యొక్క లూలు మాల్ అనేది మరికొద్ది రోజుల్లో ముందుకు వచ్చే పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతేనప్పుడు కూడా వేలాది మంది దీంట్లో ఉపాధి కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ లూలు సంస్థకి అయితే వెల్కమ్ అయితే చెప్పే పరిస్థితి అయితే మనం కూడా చెప్దాం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ, శ్రీకాకుళం.